అల్లు అర్జున్ తన కెరియర్ లో ఇప్పటి వరకు రిజెక్ట్ చేసిన సినిమాలేంటో చూద్దాం. నెంబర్ 1 జయం. నితిన్ ని ఒక లెవెల్ కి తీసుకువెళ్లిన ఈ సినిమాని మొదటిగా అల్లు అర్జున్ గారితో చేయాలనుకున్నారు ఈ మూవీ డైరెక్టర్ తేజ్ గారు. బట్ కథ విన్న అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో చేస్తే మొదటి సినిమాయే ఫ్లాప్ అవుతుందేమో అని ఈ జయం సినిమాని వదులుకున్నారు. నెంబర్ 2 భద్ర. డైరెక్టర్ బోయపాటి శ్రీను రాసుకున్న ఈ కథని మొదటిగా అల్లు అర్జున్ కి చెబితే ఈ కథ నచ్చక, అలాగే బోయపాటికి ఇది మొదటి కథ కావడంతో పెద్దగా హిట్ అవదేమో అనుకుని సినిమాని రిజెక్ట్ చేశారు అల్లు అర్జున్. ఈ సినిమాని రవితేజ చేసి మంచి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 3 100% లవ్. సుకుమార్ ఏ కథ రాసినా మొదట అల్లు అర్జున్ కి వినిపించడం తనకు అలవాటు. అయితే ఈ కథను కూడా వినిపించాడంట. బట్ ఈ కథకి ఎక్కడా కనెక్ట్ అవ్వలేకపోయారు అల్లు అర్జున్. దీంతో ఈ సినిమాకి నో చెప్పారు. నెంబర్ 4 పండగ చేసుకో. గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో వచ్చిన ఈ కథను మొదట అల్లు అర్జున్ కి వినిపించారు. బట్ ఆ టైంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి నో చెప్పారు. నెంబర్ 5 అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో నేషనల్ వైడ్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని అల్లు అర్జున్ తోనే చేయాలనుకున్నారు. అలాగే ఈ కథ రాసినప్పుడు కూడా అల్లు అర్జున్ ని ఊహించి కథ రాశారంట. బట్ ఈ సినిమాలో చేయడానికి ఎక్కడా ఇష్టపడలేదు అల్లు అర్జున్. దీంతో ఈ కథ విజయ్ దగ్గరకు వెళ్ళింది. నెంబర్ 6 నానిస్ గ్యాంగ్ లీడర్. ఈ కథని మొదట అల్లు అర్జున్ కి వినిపించారు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్. మొదటి సినిమా చేయడానికి ఓకే చెప్పారు అల్లు అర్జున్. కానీ చివరి సమయంలో ఈ సినిమా చేయకుండా డ్రాప్ అయ్యారు. నెంబర్ 7 డిస్కో రాజా. ఈ సినిమా డైరెక్టర్ విఐ ఆనంద్ అంతకు ముందు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు సిరీస్ తో ఒక్క క్షణం సినిమా చేశారు. అలా అల్లు ఫ్యామిలీతో పరిచయం ఉన్న ఆనంద్ గారు ఈ డిస్కో రాజా కథని అల్లు అర్జున్ తో చేయాలనుకున్నారు. బట్ కథ నచ్చక నో చెప్పారు అల్లు అర్జున్. నెంబర్ 8 గీతా గోవిందం. ఈ కథని విజయ్ కన్నా ముందు అల్లు అర్జున్ కి చెబితే ఈ సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమాకి నో చెప్పారు అల్లు అర్జున్. నెంబర్ 9 జాను. తెలుగులో రీమేక్ అయిన ఈ సినిమాని మొదట అల్లు అర్జున్ కి చెబితే మరీ సాఫ్ట్ లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. నెంబర్ 10 బొమ్మరిల్లు. సిద్ధార్థ్ కన్నా ముందు ఈ కథని అల్లు అర్జున్ కి వినిపించారు డైరెక్టర్ భాస్కర్. బట్ హ్యాపీ సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి నో చెప్పారు అల్లు అర్జున్. సో ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో ఏ సినిమా చేసి ఉంటే బాగుండనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.